మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మన ఎదుట మరణ కిరీటము, జీవ కిరీటము అను 2 కిరీటములు కలవు. ఆదాము యొక్క పాపము వలన మరణము, క్రీస్తు శిలువ త్యాగము వలన నిత్య జీవము. నేడు ప్రభు ప్రేమతో మిమ్మును చూచి, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుచున్నాను అని ప్రభు చెప్పుచున్నారు. లోకమంతయు పాపముతోనూ శాపముతోనూ వ్యాధి మరణ భయములతో పడి ఉన్నది. పాపము వలన వచ్చే జీతము మరణం, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని బిడ్డ, నీకు జీవ కిరీటం ఇచ్చుటకు క్రీస్తు మరణ కిరీటమును అంగీకరించెను. క్రీస్తు మరణము నొందినట్లు తన ప్రాణమును ధారపోసెను. ప్రభువును ప్రేమించువారు వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుదురు. అదే సమయంలో మరణము వరకు నమ్మకముగా నుండివారు జీవ కిరీటం పొందుదురు. మనం ఒక తీర్మానంలోనికి వచ్చిన వారంగా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. ఎందుకంటే మనకు మరణ భయం లేదు. మన పక్షముగా ప్రభువే ఆ భయమును తొలగించి, దేవుడు నిన్ను బలపరిచి, నీ విశ్వాసమును బలపరిచి నీకు జీవ కిరీటం